నమస్తే ఊరగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకే కృషి చేస్తామని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. మరో 35,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లుగా చెప్పారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైన మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి చెక్కులు అందజేశారు. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్స్ సర్వెంట్స్ రావాలని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. సివిల్స్ ఉత్తీర్ణ రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ఆకాంక్షించారు. మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఎంతో సుదినం, ఇది ఎప్పటికీ మర్చిపోలేనిది. నెల రోజుల క్రితమే దీన్ని వారి చేతుల మీదుగా మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు విచ్చేసిన ధన్యవాదాలు సార్. ఈ గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారికి, వివేక్ గారికి, దయామత్ గారికి, అది వేదిక మీద ఉన్న ఇతర గౌరవ శాసనసభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సింగరేణి అధికారులు, సివిల్స్ ప్రిపేర్ అయి ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు అది స్కూల్ నర్సరీ కాన్నుంచి ప్రతి చదివే విద్యార్థి కూడా అన్ని రకాలుగా సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. రేపల్లంతా ఈ రాష్ట్ర సంపద దేశ సంపద అని ఎప్పుడు కూడా అనేక సందర్భాలు అంటూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి మీరు ఈరోజు 130 అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని కనకయ్య గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి మన రాష్ట్రం నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ అందులో పెద్ద ఎత్తున ఉత్తీర్ణులై ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడేటట్టుగా మనం కావలసిన ఆర్థిక సహాయాన్ని వారికి అందించగలిగితే సింగరేణి కాలనీస్ నుంచి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చర్చించినప్పుడు ఇది విద్యా వ్యాప్తికి ఉపయోగపడటమే కాకుండా మన రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన గ్రూప్ వాళ్ళతో పాటు దేశంలో ఈ కార్యక్రమంలో నిజమైన కథానాయకులు యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ ప్రతిష్ట పెరగాలి. ఇది మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకంగా ఈరోజు నా సూచన ఒకటే, మీ అన్నగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కాదు, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి. ఈరోజు బీహార్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇతర అధికారులుగా ఎంపికై వాళ్ళు ఈ దేశ సేవలో కానీ అత్యధికంగా భాగస్వాములు తీసుకుంటున్నారు. మరి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళకు వృత్తి మాత్రమే. అందుకే మన స్పోర్ట్స్ యూనివర్సిటీ 100 అసెంబ్లీలలో 100 ఈ రకంగా లబ్ధి పొందినరు. గతంలో గడిల ముందలు వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. అందుకే సచివాలయంలోని ప్రోగ్రాం పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన, ఎస్ పిలవండి, సచివాలయం ఏం కొద్ది మంది కోసమే పరిమితమైన
గడి కాదు ఇది పేరు. మీ జిల్లాలల్లా మీ మండలాలల్లా మీ చుట్టూ ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో లేకపోతే to thank young and అమ్మా, మీ all this burden and చెప్పేసి this is a really good initiative and I really thank జాదవ్ విలాకర్, ఎలం సృజన్ రెడ్డి కరీంనగర్ 25, మేడ్చల్ మల్కాజ్గిరి 90, శశాంక్ 113, ఇంద్రసేనారెడ్డి. పేర్లు అయిపోతాయి, దయచేసి రెడీగా ఉండండి. 133 ఒక గ్రూప్ ఫోటో మీ చెక్కులు కనపడే విధంగా. సార్ 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 ముందు పోండి సార్, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండండి సార్. సార్ అక్కడ మధ్యలో ఉండండి సార్, ఇంకా వెళ్ళండి సార్. అందరూ దయచేసి కొంచెం దూరంగా ఉండండి, మీరు ఇంతమంది దగ్గరగా వస్తే కుదరదు ప్లీజ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ బడాబాబుల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైలును బాగు చేయాలని చెప్పారు. హైడ్రాతో కూడా బడాబాబులైనా జైలుకు వెళ్లవలసి వస్తుందని, లేదా వాళ్ల ఒత్తిడితో రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి పూలి మీద సవారీ చేస్తున్నారని, మధ్యలో ఆపేస్తే పూలి తినేస్తుందని అన్నారు. అప్పులు ఎగ్గొట్టిన వాళ్లలో ఒక విజయ్ మాల్యా తప్ప మిగతా అందరూ గుజరాత్ వాళ్ళేని అన్నారు. ప్రధాని మోడీ దయా దాక్షిణ్యాల వల్ల ఆదాని పెరిగిందని అన్నారు. ఆయన సొంతంగా ఎదగలేదని, సేబీ కూడా ఆదానికి దాసోహం అయ్యారని అన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను విచారణ చేయవచ్చని ఆ రాష్ట్ర గవర్నర్ చెప్పారని, గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చెరువు సైడ్ నిలబడి మాట్లాడుతున్నారు. చెరువు సైడ్ మీరు ఇక్కడ వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందు రాజధాని నగరంలో, తర్వాత అన్ని జిల్లాల్లో చెరువులు అక్రమాలకు గురైన వివరాలు సేకరించి వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం నుండి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి గతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వం లెక్కలు, రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారిని కోరుతాం. ఉత్సవాలను క్రీడల శాఖ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది. చెరువులు ఆక్రమణకు గురైనాయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు, రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు, లేదా గతంలో ఇక్కడ చెరువు ఉండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి, పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ, ఉద్దేశాలు కానీ లేవు. దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఇది ఒకప్పుడు హైదరాబాద్
మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడం, చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనాయో వాటి ఆధారాలు, వాటి ఆనవాళ్లు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను. ఇదే విధంగా 33 జిల్లాల్లో కూడా ఎక్కడైనా అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు, ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు, వాటన్నిటి పట్ల మీకున్న సమాచారాన్ని, అవగాహనను, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుపడ్డాయి. బోయిన్పల్లిలోని 8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో వెల్లడించారు. బోయిన్పల్లిలో స్థానిక పోలీసులు హెచ్న్యూ టీమ్స్ సోమవారం 8.5 కిలోల ఎంఫిటమైన్ డ్రగ్స్ పట్టుకున్నారని తెలిపారు. దీని విలువ 8.5 కోట్లు ఉంటుందని, ఈ డ్రగ్స్ పిల్స్, లిక్విడ్స్ గా వివిధ రూపాల్లో తీసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్ ను అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ లో కలిపి ఇస్తున్నారంటూ, మార్కెట్లో ఈ డ్రగ్స్ ఖరీదు 1 కేజీ 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నాగరాజు, వినోద్ కుమార్లతో కలిసి డ్రగ్స్ రవాణా చేస్తున్నాడని తెలిపారు. కేసు చూసి దాని ప్రకారం చాలా మంది మీద కన్జ్యూమర్స్ పూర్తిగా వదిలిపెట్టండి. డ్రగ్స్ అవన్నీ కూడా అభి అభి అరెస్ట్ కియే కల్ శామ్ కో. విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వన్స్ ఇట్ ఇస్ అ డ్రగ్, వీడైనా ఏదైనా ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్, తర్వాత ఎక్కడ దిగజారుతామో ఈ స్టెప్లు ఎక్కేవి కాదు. యాక్చువల్గా ఇది పాతాళానికి దిగజార్చేవి తెలీదు. కాబట్టి దయచేసి వీటికి బారిన పడకండి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఈ డ్రగ్స్ ని డీల్ చేసిన వాళ్ళు ఏదో ఈ మిగతా సిగరెట్ లాగానో లేకపోతే ఇంకోటి లాగానో అటువంటి క్రిమినల్స్ కాదు, చాలా పెద్ద ఎత్తున ఇవి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు ఆల్కహాల్ అడిక్ట్ అయినా, సిగరెట్ టొబాకో అడిక్ట్ అయినా, ఇంకా వేరే ఏమైనా చిన్న చిన్న వ్యసనాలు అంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ లాంటి ఇట్లాంటివి, అది ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని మహా అంటే అతను చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని మాత్రమే నష్టపరుస్తుంది. డ్రగ్స్ మొత్తం దేశాన్ని నష్టపరుస్తుంది, సమాజాన్ని నష్టపరుస్తుంది. మన యొక్క దేశం యొక్క మోరల్ ఫ్యాబ్రిక్, నైతికతను దెబ్బతీసేది. ఇట్లాంటి వాటికి చేయూతనివ్వడానికి చాలా శత్రు దేశాలు కూడా పొంచి ఉన్నాయి. మీకు పంజాబ్ లాంటి రాష్ట్రంలో మీకు తెలుసు, పెద్ద ఎత్తున డబ్బుల కోసం చేయట్లేదు. అది ముందు యువతను చెడగొట్టాలా, చెడగొడితే చెడిపోయిన యువత ఉన్న దేశము ఆల్మోస్ట్ చెడిపోయిన దేశంతో సమానం. ఎందుకంటే యువతే భవిష్యత్తు ఏ దేశానికైనా. మన దేశంలో ముఖ్యంగా మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము, అంటే యూత్ ఎక్కువ ఉన్న దేశం. అందుకే ఇవాళ మనకు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అటువంటి యూత్ను చెడగొట్టాలని చెప్పి, అంటే మొత్తం సమాజాన్ని దెబ్బతీయాలని చెప్పి, అంటే ఇది చాలా పెద్ద నేరం. ఇట్ డజంట్ అఫెక్ట్ ఓన్లీ ఒక కుటుంబాన్నో లేకపోతే ఒక వ్యక్తినో కుటుంబాన్నో కాదు, మొత్తం సమాజాన్ని ఎఫెక్ట్ చేసేది. అందరూ కూడా బాధ్యతగా దీన్ని చూడాలా. తీసుకెళ్ళి వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వచ్చింది మనకి, దాని ద్వారా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకా తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే విషయం అనేది పెద్ద క్వాంటిటీస్ దొరికితే దాని దే బికమ్ పెడ్లర్స్. దాని ప్రాసెస్ లో అవుతాయి ఇవి. అండ్ ఇది పాన్ షాప్ నుంచి డబ్బులు తీసుకుని విల్ బ్రింగ్ పర్మిషన్ కాదు, అది జిమ్ एसोसिएट्स ड्रग है, इसके बाद इमीडिएटली जो अंजरेड्डी बोलता है उसके अनुसार उसको बेचने का जो उसको लेते हैं। तो अभी इंट्रोगेशन करके पुलिस कस्टडी भी लेंगे हम, पूरा डिटेल्स हम इसमें इंट्रोगेशन में निकलवाएंगे और उसको भी ప్రొడక్షన్ వారెంట్ మే లేకే కోల్కతా ట్రైనింగ్ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్ పై సిబిఐ జరిపిన పాలిగ్రాఫ్ టెస్ట్ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆగస్టు 8న రాత్రి సంజయ్ రాయ్ అతని ఫ్రెండ్స్ తో హాస్పిటల్ కు వెళ్ళినట్లుగా పాలిగ్రాఫ్ టెస్ట్ లో చెప్పుకొచ్చాడు. సంజయ్ రాయ్ అక్కడికి వెళ్లేసరికి ఆమె చనిపోయి ఉందని పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో చెప్పాడు. కోల్కతా పోలీసులు విచారణలో ఉన్నప్పుడు నిందితుడు నేరాన్ని అంగీకరించారని అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు సంజయ్ రాయ్ తనను ఇరికించాలని చూస్తున్నారని
అతనిపై ఉన్న ఆరోపణలు ఖండిస్తున్నానని చెప్పారు. ఆదివారం సంజయ్ రాయ్కు సిబిఐ లై డిటెక్షన్ టెస్ట్ నిర్వహించింది. ఆ టెస్ట్లో నిందితుడు సంచలన విషయాలు చెప్పాడు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.